గతంలో కాలిన గాయాల వల్ల క్యాన్సర్ రిస్క్ ఉంటుందా? గాయాలు తగ్గినా దీర్ఘకాలంలో తిరగబెడతాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు 2% కేసుల్లో ఇలా జరిగే అవకాశం ఉందని అమెరికా లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ అయిన పరిశోధనలో తేలింది. చాలా మందిలో కాలిన గాయాలు త్వరగానే మానిపోతాయి. కానీ కొందరిలో మాత్రం కాలం గడిచే కొద్దీ అలాంటి గాయాల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందట. కాలిన గాయాలు క్యాన్సర్గా ఎందుకు మారతాయి? కాలిన మచ్చలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చర్మం కాలిన ప్రదేశంలో కొత్త స్కిన్ను ఏర్పాటు చేసి గాయాన్ని రిపేర్ చేస్తుంది శరీరం. అయితే గాయంపై కొత్తగా ఏర్పడ్డ చర్మానికి తక్కువ స్కిన్ సెల్స్ ఉంటాయి. దానికి బ్లడ్ సప్లై సరిగా జరగకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీంతో తనని తాను రక్షించుకునే గుణాలు సాధారణ చర్మం కంటే గాయంపై ఏర్పడిన స్కిన్ కు తక్కువగా ఉంటాయి. నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే గాయాల్లో తరచూ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. తద్వారా చర్మం డిఎన్ఏ పదే పదే దెబ్బతింటుంది. ఫలితంగా డిఎన్ఏ అనేక మ్యుటేషన్స్ కు గురై చివరికి కంట్రోల్ చేయలేని విధంగా స్కిన్ సెల్స్ పెరిగిపోతాయి. ఏళ్ల పాటు ఇలా జరిగి చర్మ క్యాన్సర్ గా పరిణామం చెందుతాయి. గాయంపై ఫామ్ అయిన కొత్త చర్మంపై పడే యూవీ రేడియేషన్ ప్రభావంతోనూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని కాలిన గాయాలు క్యాన్సర్కు దారితీస్తాయా అంటే కాదు. అరుదుగా ఇలాంటివి జరుగుతాయి. అయితే గాయం ఏ ప్రదేశంలో ఎంత తీవ్రంగా అయింది, చర్మం ఎంత లోతుగా దెబ్బతింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 3rd డిగ్రీ బర్న్లకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. అందులోనూ కాళ్ళు, నెత్తిపై కాలిన గాయాలకు రిస్క్ ఎక్కువ. దాదాపు 6 వారాల నుంచి 50 ఏళ్ల తర్వాత కూడా కాలిన గాయాలు తిరగబెట్టే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే చిన్నతనంలో కాలిన గాయాలు క్యాన్సర్లా మారడానికి చాలా ఏళ్లు పడుతుంది. వయసులో ఉన్న వారిలో త్వరగా వచ్చే ప్రమాదం ఉంది. కాలిన గాయం క్యాన్సర్గా మారే క్రమంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కాలిన గాయం మచ్చపై కొత్తగా పుండు ఏర్పడి అది 3 నుంచి 4 వారాలు గడిచినా మానకపోతే అనుమానించాలి. క్యాన్సర్గా పరిణామం చెందే క్రమంలో మచ్చ లోపల కొత్తగా గడ్డ ఏర్పడడం లేదా ఆ ప్రాంతం గట్టిపడుతుంది. గాయం మచ్చలో అకస్మాత్తుగా నొప్పి పెరగడం లేదా మంటగా దురదగా అనిపించడం, గాయమైన చర్మం ఎరుపు, గోధుమ లేదా నలుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలను వీలైనంత ముందుగా గుర్తించి చికిత్స చేయించుకుంటే మంచిది. లేట్ అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాలిన గాయాలు ఉన్నవారు అవి మరింత డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ఎండలో తిరిగినప్పుడు యూవీ రేస్ కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి. కాలిన మచ్చకు మాయిశ్చరైజర్ రాయడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉంచి పగుళ్లు రాకుండా అడ్డుకోవచ్చు.